సెకండ్ పాయింట్ ఏమిటి అంటే నాక్టర్నల్ పినైల్ టిమోషన్స్, ఎన్పిటి అంటాం. అంటే రాత్రిపూట అంగం గట్టిపడుతుందా లేదా, నిద్రలో 5 4 ఎర్లీ మార్నింగ్ కానీ నిద్రలో కానీ అది గట్టిపడుతుందా. ఒకవేళ గట్టిపడుతుంది అంటే ఇట్స్ ఎ గుడ్ సైన్. కానీ నిద్రలో గట్టిపడినంత మాత్రాన అతని సంసారానికి యోగ్యత ఉన్నట్టు కాదు. చిన్నపిల్లలకు వచ్చే హార్డ్నెస్ కానీ నిద్రలో వచ్చేది కానీ సంసారం చేయడానికి సరిపోదు. నిద్రపోతున్నప్పుడు వచ్చే హార్డ్నెస్ను మెజర్ చేయడానికి రిజీ స్కాన్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ వాడేవాళ్ళు. నవ్ ఎడేస్ ఇట్ ఈస్ అవుట్డేటెడ్. ఇవి రెండు అయిన తర్వాత పెనట్రేషన్ గురించి అడుగుతాం. లోపలికి వెళ్తుందా లేదా, వెళ్ళినప్పుడు పూర్తిగా వెళ్తుందా, సగం వెళ్తుందా, పార్షియల్గా టోటల్గా. తర్వాత ఇంట్రా వెజైనల్ లేటెంట్ పీరియడ్ అంటారు. అంటే అమ్మాయి లోపల ఈ అంగం ఎన్ని నిమిషాలు ఉంటుంది, 1 నిమిషం కన్నా తక్కువ ఉందా, 1 నిమిషం అయినా ఉందా, 1 నిమిషం కన్నా ఎక్కువ ఉందా, ఈ డీటెయిల్స్ అన్నీ రాసుకుంటాం. ఇందాక మనం తీసుకున్న హిస్టరీని అనుసరించి వాళ్లకు కావలసినటువంటి ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం. ఈ ఇన్వెస్టిగేషన్స్ 2-3 రకాలు ఉంటాయి. ఒకటేమో బ్లడ్కు సంబంధించినవి. ఈ బ్లడ్లో హార్మోన్స్ ఉంటాయి. యూజువల్గా టెస్టోస్టెరాన్ అనే హార్మోను, థైరాయిడ్ అనే హార్మోను, ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ ఇవి ఇవాల్యుయేట్ చేస్తాం. యూజువల్గా ఈ హార్మోన్స్ అన్నీ కూడా ఎర్లీ మార్నింగ్, ఎస్పెషల్లీ టెస్టోస్టెరాన్ అనే హార్మోన్కు ఎర్లీ మార్నింగ్ చేస్తేనే మనకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. పొద్దున్నే 2 AM నుంచి 8 AM లోపల మ్యాక్సిమం బాడీలో ఉంటుంది. సో 2 AM లేదా 8 AM కన్నా కూడా 5 to 7 AM మధ్యలో చాలామంది పేషెంట్లకు మేము శాంపుల్స్ తీసుకుంటాం. దానివల్ల మనకు యాక్యురేట్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి.